నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాక్రోస్ అండి. సో చూద్దామండి మ్యాక్రోస్ ఎలా వర్క్ అవుతుందో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. సో మనం ఎక్సెల్ షీట్కి వచ్చేసాం. సో మనం ఈరోజు మ్యాక్రోస్లో క్రియేట్ మ్యాక్రో, డిలీట్ మ్యాక్రో యూజింగ్ రిలేటివ్ రిఫరెన్స్, అంటే మ్యాక్రో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, యూజ్ రిలేటివ్ రిఫరెన్స్, అంటే రిలేటివ్ రిఫరెన్స్ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఫస్ట్ షీట్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ షీట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ షీట్ వచ్చేసి సెకండ్ ఇయర్, థర్డ్ షీట్ వచ్చేసి థర్డ్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ షీట్లో ఏముంది చూడండి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మార్క్స్. దీనిలో వచ్చేసి మనకి స్టూడెంట్ నెంబర్, నేమ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మార్క్స్, టోటల్ పర్సంటేజ్. సేమ్ సెకండ్ ఇయర్లో కూడా అంతే ఉన్నాయి చూడండి, థర్డ్ ఇయర్లో కూడా అంతే చూడండి, సేమ్ టేప్. ఓకే, సో ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే రైట్, ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ టేబుల్లో మ్యాక్రోని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో మ్యాక్రోని ఇంప్లిమెంట్ చేసే ముందు మ్యాక్రో ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దామా. రైట్, సో జనరల్గా మనకి వ్యూ ట్యాబ్ ఉంటుందండి. వ్యూ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మనకి మ్యాక్రో ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇదండి మ్యాక్రో ఆప్షన్. ఇది కాకుండా మనకి డెవలపర్ ట్యాబ్ ఉంటుందండి. ఈ డెవలపర్ ట్యాబ్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి మ్యాక్రో, రికార్డ్ మ్యాక్రో, యూజ్ రిలేటివ్ రిఫరెన్స్, ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఈ డెవలపర్ ట్యాబ్ అనేది మనకి డిఫాల్ట్గా ఎక్సెల్లో చూపించదు. సో దీన్ని ఇది కనిపించాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ చూడొచ్చు మీరు, కర్సర్ క్విక్ యాక్స్ కస్టమైజ్ క్విక్ యాక్స్ టూల్ బార్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మనకి లాస్ట్ నుంచి సెకండ్ మోర్ కమాండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి డెవలపర్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా డెవలపర్ ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. బాగుంది కదండి. రైట్, సో నౌ ఇప్పుడు మనం మ్యాక్రో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా. రైట్, ఓకే, సో మనం మ్యాక్రో సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ హెడ్డింగ్ ఉంది కదండి, ఈ హెడ్డింగ్ అనేది నేను రెడ్ కలర్లో రావాలనుకుంటున్నాను. సో నేను దీన్ని రికార్డ్ చేసి మిగతా వాటికి ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాక్రో? మ్యాక్రో అంటే ఏంటి? మ్యాక్రో ఇట్ ఈస్ ఏ రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్ టూల్. ఇట్ ఈస్ ఎ రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ దట్ సింప్లీ రికార్డ్స్ యువర్ ఎక్సెల్ స్టెప్స్ అండ్ ప్లేబ్యాక్ సో యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. అంటే అదొక రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అండి. ఓకే, జస్ట్ లైక్ ఒక క్యాసెట్ ఉంది మీ దగ్గర, టేప్ రికార్డ్ ఉంది. సో మీరు మీ వాయిస్ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, రికార్డ్ చేస్తారు. అదే టేప్ రికార్డ్ మళ్ళీ ఏం చేస్తుంది, మీ యొక్క క్యాసెట్ని ప్లే చేస్తుంది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్లే చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మ్యాక్రో కూడా. సో ఇక్కడ ఏంది మ్యాక్రో? ఇట్ ఈస్ అ రికార్డింగ్ టూల్ అండి, రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్ టూల్. ఓకే, సో రికార్డ్ చేస్తుంది, అలాగే ప్లేబ్యాక్ కూడా చేస్తుంది. ఓకే, సో ఒకసారి మీరు చేసిన ఎక్సెల్ స్టెప్స్ని రికార్డ్ చేసి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్కడ కావాలంటే అక్కడ వాడచ్చు. ఇదండి మ్యాక్రో. సో చూద్దామా ఎలా రికార్డ్ చేయాలో. రైట్, ఫస్ట్ నేను ఇప్పుడు ఈ హెడ్డింగ్ని రెడ్ కలర్ చేసి సేమ్ ఇదే మన సెకండ్ ఇయర్కి మరియు థర్డ్ ఇయర్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూద్దామా. రైట్, సో ఫస్ట్ నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను చూడండి. రైట్, డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేసాం. సో ఇక్కడ పేరు అడుగుతుంది, నేను పేరు వచ్చేసి హెడ్డింగ్ అని ఇస్తాను, ఎందుకంటే హెడ్డింగ్ని మనం కలర్ చేంజ్ చేస్తున్నాం కదా. హెడ్డింగ్ అని ఇచ్చేసి ఇక్కడ షార్ట్ కట్కి అడుగుతుంది. నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఎం అని ట్రై చేద్దామా, లేదు కంట్రోల్ ఏ. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఏ. కంట్రోల్ ఏ ఆల్రెడీ ఉన్నట్టుంది, అందుకోసమే అది చూపియట్లేదు. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ కాబట్టి ఆప్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఏ అని చూపిస్తుంది. ఓకే, సో ఇలా మనం షార్ట్ కట్కి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టోర్. ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటా, నేను ఈ వర్క్బుక్లోనే స్టోర్ చేయాలనుకుంటా, అందుకోసమే మనం దిస్ వర్క్బుక్ అని సెలెక్ట్ చేసుకొని ఈ డిస్క్రిప్షన్ అనేది ఆప్షన్ అండి. ఓకే, ఇది ఆప్షనల్ కాబట్టి మనం వదిలేద్దాం, స్కిప్ చేద్దాం. ఓకే, ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ రికార్డ్ మ్యాక్రో కాస్త మీకు స్టాప్ రికార్డింగ్ అని చూపిస్తుంది, అంటే రికార్డింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు. చూద్దామా, చూడండి స్టాప్ రికార్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యి, ఓకే, సో హోమ్ ట్యాబ్కి వెళ్ళి దీనికి నేను రెడ్ కలర్ ఇచ్చేస్తాను. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేస్తాను. సో నేను ఏం రికార్డ్ చేశాను, ఫస్ట్ సెల్ నుంచి ఇక్కడికి జంప్ అయ్యి ఇక్కడ హెడ్డింగ్ని రెడ్ కలర్ చేంజ్ చేశాను, ఇది రికార్డ్ చేశాను. రైట్, సేమ్ నేను ఇప్పుడు సేమ్ హెడ్డింగ్ కలర్ వేరే వాటికి కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో వెళ్దామా, నెక్స్ట్ షీట్కి వెళ్దాం. రైట్, సో మళ్ళీ నేను ఇక్కడ కర్సర్ పేజ్ చేసి మ్యాక్రోకి వెళ్ళి చూడండి ఇక్కడ హెడ్డింగ్ అని ఉంది, దీన్ని రన్ అని కొట్టాను అనుకోండి.
ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్గా హెడ్డింగ్ కలర్ చేంజ్. అలాగే థర్డ్ ఇయర్లో కూడా వెళ్దామా, రైట్. ఈసారి షార్ట్ కట్కి యూస్ చేస్తాను, Ctrl+Shift+A. ఏమైంది చూసారా, హెడ్డింగ్ బదులు కాలం హెడ్డింగ్ని రెడ్ కలర్ అయింది. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఇయర్లో చూడండి, ఫస్ట్ ఇయర్లో హెడ్డింగ్ వచ్చేసి B3 సెల్లో ఉంది, సెకండ్ ఇయర్లో కూడా సేమ్. కాకపోతే థర్డ్ ఇయర్లో ఏమైందంటే B3 సెల్లో కాలం హెడ్డింగ్ ఉంది, B2 సెల్లో టేబుల్ హెడ్డింగ్ ఉంది. సో అందుకోసమే అది అప్లై కాలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ దీనికి బ్లాక్ కలర్ వేసేస్తాను సీరియల్ నెంబర్కి, రైట్. ఓకే, రైట్. ఇప్పుడు ఒక కాలం యాడ్ చేస్తాను, ఎందుకంటే ఒక కాలం తగ్గడం వల్ల అది నెక్స్ట్ సెల్కి వెళ్ళి అక్కడ పోయి రికార్డింగ్ అనేది పేస్ట్ అయింది. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను, రైట్. ఇప్పుడు చూద్దామా, మళ్ళీ ప్లే చేసి Ctrl+Shift+A. చూడండి ఈసారి హెడ్డింగ్ అయింది. అంటే మీకు ఏమర్థమైంది, ఎప్పుడన్నా మనం మ్యాక్రో రికార్డ్ చేసి ప్లే చేస్తే ఈ ఫార్మాట్ అనేది సేమ్, ఫస్ట్ షీట్లో, సెకండ్ షీట్లో, థర్డ్ షీట్లో ఫార్మాట్ అనేది సేమ్ ఉండాలి, లేకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దామా. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో సపోజ్ ఇక్కడ టోటల్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను జనరల్గా = ఓకే, ఫస్ట్ మనం రికార్డ్ చేయడం మర్చిపోయాం. ఓకే, సో మళ్ళీ నేను డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇది మ్యాక్రోకి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ రికార్డ్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న రికార్డింగ్ చూడండి, హెడ్డింగ్ అని చూపిస్తుంది. దీన్ని డిలీట్ చేయాలంటే ఇలా, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొట్టారనుకోండి, ఇది డిలీట్ అయిపోతుంది. డిలీట్ చూడండి ఏమడుగుతుంది, డూ యూ వాంట్ టు డిలీట్ మ్యాక్రో హెడ్డింగ్, ఎస్. సో మళ్ళీ వెళ్ళి చూద్దామా మ్యాక్రోలోకి, చూడండి ఇప్పుడు ఏంటి, రైట్. మనం ఇప్పుడు ఒక టోటల్ని చేయడాన్ని రికార్డ్ చేద్దామా. ఓకే, సో నేను రికార్డ్ మ్యాక్రో అని కొడుతున్నాను, దానికన్నా ముందు ఇక్కడ నేను కర్సర్ ప్లే చేస్తాను. ఓకే, రికార్డ్ మ్యాక్రో, రైట్. రికార్డ్ మ్యాక్రో నేమ్ వచ్చేసి క్యాల్ అని ఇచ్చేస్తా, Ctrl+E అని ఇద్దాం. ఓకే, సో ఆ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది, Ctrl+Shift+E ఆప్షన్ ఇస్తుంది. ఓకే, రైట్. సో డిస్క్రిప్షన్ అనేది ఆప్షను, స్టోర్ మ్యాక్రో ఏది సేమ్ దిస్ వర్క్బుక్. ఓకే, ఓకే అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ స్టాప్ మ్యాక్రో అని వచ్చింది చూడండి, స్టాప్ రికార్డింగ్ అని వచ్చింది చూడండి, రైట్. ఇప్పుడు మనం టోటల్ చేద్దామా, రైట్. సో మ్యాథ్స్ ప్లస్ సైన్స్ ప్లస్ సోషల్, ఎంటర్, రైట్. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, రైట్, ఇప్పుడు స్టాప్ రికార్డింగ్, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ షీట్ వెళ్ళి చూద్దామా, సేమ్ అప్లై అవుతుందో లేదో, రైట్. ఇక్కడ వెళ్ళి నేను Ctrl+Shift+E కదండి, ఒకసారి మనం డైరెక్ట్ మాన్యువల్గా చేద్దాం. ఇక్కడ మ్యాక్రో ఉంది, ఓకే, దీనిలో రన్ అని కొడతాను, రైట్. ఓకే, చూడండి కిందికి వెళ్ళింది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మనకి 10 స్టూడెంట్స్ ఉండే, ఈసారి 9 మాత్రమే ఉంది. మళ్ళీ నేను థర్డ్ ఇయర్కి వెళ్ళాను అనుకోండి, థర్డ్ ఇయర్కి వెళ్ళి మళ్ళీ Ctrl+Shift+E కదా, ఓకే, చూడండి కిందికి వెళ్ళిపోయి. సో ఇలా కావద్దు, యాక్చువల్గా ఇలా కాకూడదు కదా. సో నేనేం చేస్తాను, మళ్ళీ డిలీట్ చేస్తాను, దీన్ని అంటూ చేయరాదండి మనం. ఓకే, సో డిలీట్ చేస్తాను, రైట్. ఇది కూడా నేను ఇక్కడ డిలీట్ చేస్తాను, రైట్, డిలీట్ చేసేసాను, రైట్. ఓకే, సో ఇలా కాకూడదు కదండి, యాక్చువల్గా కరెక్ట్గా రావాలి. ఓకే, సో ఈ కింద సెల్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 కింద సెల్ని కూడా మార్క్స్ వచ్చాయి కాబట్టి డిలీట్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో చేసిన రికార్డింగ్ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో కూడా కరెక్ట్గా రావాలి. ఎలా చేయాలి, సో ఈసారి మనం 2 చేద్దామా, టోటల్ పర్సంటేజ్. దీనికి మనం యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ వాడి చేయాలి. సో చూద్దామా, రైట్. సో నేను ఈసారి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, ఈసారి మళ్ళీ నేను రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేస్తున్నాను. సో ఈసారి క్యాల్కులేట్, గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు ఇచ్చాం, క్యాల్కులేట్ అని ఇస్తున్నాను. ఓకే, నేను షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+Shift+C. ఓకే, రైట్. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దామా, రైట్. మ్యాథ్స్ ప్లస్ సైన్స్ ప్లస్ సోషల్, ఎంటర్. చూడండి ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను పైకి వెళ్ళి దీన్ని కాపీ చేస్తాను. అలాగే నేను ఈసారి చూడండి ఏం చేస్తున్నాను, రైట్ సైడ్కి వెళ్తున్నాను. ఓకే, సారీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాను. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కంట్రోల్ డౌన్ యారో అంటే కిందికి వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ అని క్లిక్ చేస్తాను. చూడండి క్లిక్ చేస్తే ఎప్పుడైతే మనం యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ క్లిక్ చేసామో ఇక మనం మౌస్ వాడద్దు. ఓకే, నేను రైట్ సైడ్ వెళ్ళి Ctrl+Shift+Up Ctrl+V పేస్ట్. చూడండి బాగుంది కదండి. మళ్ళీ ఇప్పుడు యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ని మళ్ళీ క్లిక్ చేసేస్తాను. ఓకే, సో మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పైనకి వెళ్ళి ఇప్పుడు పర్సంటేజ్లోకి వెళ్తాను. పర్సంటేజ్ ఏంటి, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై 3, ఎంటర్. చూడండి మళ్ళీ ఫార్ములా కాపీ చేస్తాను, పైకి వెళ్ళి Ctrl+C
మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళి కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేసి మళ్ళీ యూజర్ రిలేటివ్ రిఫరెన్స్ క్లిక్ చేస్తాను. మళ్ళీ మనం ఇప్పుడు మౌస్ వాడద్దు, రైట్ సైడ్ వెళ్ళి కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో కంట్రోల్ వి. నైస్. ఇప్పుడు మళ్ళీ నేను యూజర్ రిలేటివ్ రిఫరెన్స్ పైన క్లిక్ చేసి అలాగే స్టాప్ రికార్డింగ్ పైన క్లిక్ చేస్తాను. నైస్. ఇప్పుడు చూద్దామా మనం మిగతా వాటికి సేమ్ అప్లై అవుతుందా లేదా. రైట్. మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్తాను నేను. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళి ఇక్కడ టోటల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదండి క్యాలిక్యులేట్ రన్. వావ్, టోటల్ వచ్చేసింది చూసారా. అలాగే మనం థర్డ్ ఇయర్కి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మ్యాక్రో క్యాలిక్యులేట్ రన్. వా, చూసారా ఇలా టోటల్ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా 8 స్టూడెంట్సే ఉన్నారు చూడండి. థర్డ్ ఇయర్లో 8 స్టూడెంట్స్, సెకండ్ ఇయర్లో 9 స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఈ రెడ్ కలర్ అనేది ఇందాక నేను ఫార్మాట్లో కలర్ ఇచ్చాను అందుకోసమే అలా వచ్చిందండి. ఓకే, ఫస్ట్ ఇయర్లో చూడండి 10 స్టూడెంట్స్. సో ఇలా రిలేటివ్ రిఫరెన్స్ వాడి మనం రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేసింది వేరే షీట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో మళ్ళీ మ్యాక్రో వల్ల యూజ్ ఏంటంటే మ్యాక్రో 100 స్టెప్స్ని ఒకటేసారి రికార్డ్ చేస్తుంది. ఒకే స్టెప్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. 100 స్టెప్స్ని ఒకేసారి రికార్డ్ చేస్తుంది, ఒకే స్టెప్లో అది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మనకు ఒకటే స్టెప్ పడుతుంది, 100 స్టెప్ని ఒకే స్టెప్గా మార్చేయచ్చు. ఇంకోటి, మనం ఎప్పుడైనా మ్యాక్రో వాడినప్పుడు దాన్ని అండూ చేయరాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.